నుంచి అనగానే తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఒక బాధితులు కాల్ చేశారు. కుమార్ గారు మనతో పాటు విజయవాడ నుంచి కాల్ చేస్తారు. ఒకసారి ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. కుమార్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కుమార్ గారు చెప్పండి, అంటే ఏంటి, ఎవరు అంటే మీ ఎవరు ప్రోగ్రామ్ లైవ్ ప్రోగ్రామ్ హైదరాబాద్ అండి. మీరు హైదరాబాద్ హైదరాబాద్ సార్, ఇది లైవ్ ప్రోగ్రామ్ హైదరాబాద్ నుంచి. అవునండి, అవునండి, హైదరాబాద్ నుంచి అండి. అవునండి సరే. సార్ లాస్ట్ 2 years బ్యాక్ విజయవాడలో రెయిన్బో హాస్పిటల్ ఉంది సార్. ఓకే. అయితే మా పాపకి, మా మనోదారికి 10 నెలల పాప సార్. ఓకే. 10 నెలల పాప అయితే ఆ పాపకి కొంచెం ఆట ఉండి సడన్ గా వాటర్ తాగటం, వాటర్ తాగిన వాటర్ వామిటింగ్ అయిపోవడం, నీళ్ళు పడిపోవడం, ఇట్లాగే గొంతు దగ్గర కొంచెం లైట్ గా రాసి వచ్చింది సార్. ఓకే. అయితే మన ఏలూరులో ఉన్న ఏలూరు హాస్పిటల్ తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు చెకింగ్ ఏం చేస్తే ఏం లేదమ్మా గొంతు ఇన్ఫెక్షన్ లేదు అని ఏంటి డాక్టర్ గారికి రాసి ఆయన కూడా చెక్ చేస్తే ఏం లేదమ్మా ప్రాబ్లం లేదు బాగానే ఉందని చెప్పి మళ్ళీ ఆర్ట్స్ హాస్పిటల్ రాశారు సార్. ఓకే. ఆర్ట్స్ హాస్పిటల్ దగ్గర తీసుకున్నట్టు వాళ్ళు ఈఎన్టీ డాక్టర్ గారు గొంతుకు సంబంధించి అన్ని టెస్టులు చేస్తే ఇక్కడ కూడా ఏం కంప్లైంట్ ఏం లేదమ్మా అంతా బాగానే ఉంది, లోపల గొంతు ఏమైనా వస్తుందేమో చూస్తామని చెప్పి అన్నారు సార్. ఓకే. అన్న తర్వాత అప్పటికి 2 days అయిపోయింది సార్. అప్పుడు ఆ పాప 10 నెలల పాప గారు సార్, పాలు తాగడం, వాటర్ తాగడం కొంచెం బాగా నీరసంగా ఉంది. ఏం తాగకపోవడం వల్ల కొంచెం భయం వేసి మళ్ళీ ఏలూరు డాక్టర్ గారు తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు విజయవాడలో ఉన్న రెయిన్బో హాస్పిటల్ రిఫర్ చేశారు సార్. ఓకే. రెయిన్బో హాస్పిటల్ రిఫర్ చేస్తే సార్ అక్కడికి వద్దండి, అందులో బాగా కాస్ట్లీ సార్ అదే హాస్పిటల్, మనలాంటోనూ లేబర్ ఫ్యామిలీ సార్, మనలాంటోనూ చేయలేము సార్ అని చెప్పి అన్నాను. అంటే ఏం పర్లేదమ్మా డాక్టర్తో నేను మాట్లాడతాను చెప్పి మా ముందు డాక్టర్తో మాట్లాడి అక్కడికి రిఫర్ చేశారు సార్. అయితే విజయవాడ వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చూసారు సార్, చెక్ చేసి ఏంటి డాక్టర్ గారు చూసి మళ్ళీ ఆయన వేరే డాక్టర్ గారు రాశారు, అంటే న్యూరాలజిస్ట్ రాశారు. న్యూరాలజిస్ట్ రాస్తే సార్ ఆయన్ని చూసి ఎవరో లోపల గొంతు ఏమైనా ఉందేమో లోపల అని చెప్పి లోపల ఎండోస్కోపీ కూడా చేశారు సార్. పాపకి 10 నెలల పాపకని 10 నెలల పాపకి లివర్ ప్రాబ్లం ఉందేమో ఎండోస్కోపీ చేశారు. ఎండోస్కోపీ చేశారు సార్. ఓకే. అంటే ఆ సార్ని ఏంటి డాక్టర్ సార్ అది గొంతు ఇన్ఫెక్షన్ సార్, అది గొంతులో ఉన్న ర్యాష్ గానే ఇట్లా గొంతు వస్తుపోతే ఇలా జరుగుతుంది సార్, అది వాటర్ తాగిన బయటకు రావడం, ఆ టైంలో తినేది వాళ్ళు సెర్లెక్ అయ్యాయి కదా సార్. అవునండి, అవును. అయితే అవి తిన్నా కూడా బయటకు వచ్చేస్తుంది సార్ అంటే డాక్టర్ నువ్వా నేను అని చెప్పి ఆపే రివర్స్ అయ్యారు సార్ ఆయన. ఓకే. అయితే పాపకి సంబంధం లేని టెస్ట్ చేశారు సార్. ఓకే. ఒక బ్లడ్ టెస్ట్ 21,000. వేరే హాస్పిటల్ అక్కడ ఏదో బిడ్జి దగ్గర ఏదో స్కానింగ్ ఉంది సార్, అది దాని పేరు ఏదో ఉంది. ఓకే. అంటే మీకు ఫైనల్ గా ఎన్ని రోజులు చికిత్స చేశారు? అయితే ఇప్పుడు ఇంచుమించు ఒక 10 days వరకు ఉంచేసారు సార్. ఓకే. 7 days సార్. 7 days చేసిన తర్వాత ఈ బ్లడ్ టెస్ట్లు, ఈ స్కానింగ్లు, తర్వాత నరాలకు సంబంధించిన టెస్టులు అన్ని చేశారు సార్. ఓకే. ఆ సంబంధం లేని టెస్టులు చేసి సార్ అది గొంతు ఇన్ఫెక్షన్ సార్, దాని గురించి ఒకసారి పట్టించుకోండి సార్ అంటే డాక్టర్ గారు నువ్వా నేనని చెప్పి నా మీద వస్తారు ఆయన. ఆ టెస్ట్లు అన్ని చేశారు, అంతా అయిపోయింది సార్. లాస్ట్ డాక్టర్ గారిని గట్టిగా అడిగాను సార్. ఓకే. గట్టిగా అడిగితే ఆయన ఏంటంటే వెంటనే గొంతుకు సంబంధించి 2 టానిక్లు రాశారు సార్. 200 రూపాయలు టానిక్ ఒకటి, 150 రూపాయలు టానిక్ ఒకటి, 70 రూపాయలు టానిక్ ఒకటి రాశారు సార్. అవి నైట్ ఆ టానిక్ వాడితే మార్నింగ్ వాటర్ తాగుతుంది సార్. ఓకే. మార్నింగ్ వాటర్ తాగేస్తుంది, సెల్లాకి తినేస్తుంది, అంతా బాగానే ఉంది, కంప్లీట్ క్యూర్ అయిపోయింది. ఓకే. ఇంకెంటనే డిశ్చార్జ్ చేస్తారు వచ్చారు. ఇంతకీ విషయం ఏంటంటే సార్, ఆశ్చర్యం ఏంటంటే ఇంకా ఆ టెస్ట్ రాలేదు సార్. టెస్ట్ రిపోర్ట్స్ రాలేదు. టెస్ట్ రిపోర్ట్ రాలేదు. ఇంచుమించు ఒక 15 days 20 days పడుతుంది సార్. ఇంకా పాప ఎలా ఉంది ఇప్పుడు? పాప బాగుంది సార్. ఏంటంటే సార్ అది అదే ఇన్ఫెక్షన్ వల్ల కొంచెం అలా అయింది అంతే తప్ప. సో అయితే వీళ్ళు వెరీ కామన్ గా, అయితే మీరు చెప్పిన దాని ప్రకారం వెరీ కామన్ గా ఎవరు వచ్చినా సరే, ఏ ఉద్దేశంతో వచ్చినా సరే భారీగా టెస్ట్లు రాయడము, దానికి లివర్ ప్రాబ్లమ్ అనో లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్ అనో చెప్పి పేషెంట్ బెదిరియడం, మీకు అదే జరిగిందా? అవును సార్. కాకపోతే ఏంటంటే ఆ డాక్టర్ గారు చెప్పిన సమాధానం బట్టి ఏంటంటే పాపు ఏదో కొంచెం భయం వేస్తుంది సార్. ఆయన అలా సంబంధం లేకుండా చెప్పాడు, అది వాటర్ ఎక్కడికో టెస్ట్ లోకి వెళ్ళిపోద్ది, లేదా వేరే చోటకి వెళ్ళిపోతే ఊరికి అందరూ ఇలా చనిపోతారు, అది అలా చెప్పి భయపెట్టాడు సార్. మీకు ఏంటంటే మేము ఆ టైంలో కంపల్సరీ చిన్నపిల్లలైనప్పటికీ మీరు ఇంత మరి కాస్త భయపడే అవకాశం. థ్యాంక్ యూ. భయపడ్డాను సార్. భయపడి ఏదో గవర్నమెంట్ చేసిన సలహా ఉంటే వెంటనే దాన్ని అనేసి ఆ ట్రీట్మెంట్ ఖర్చు పెట్టుకున్నాం సార్. ఓకే. థ్యాంక్ యూ కుమార్. 7 రోజులకి 1,07,000. ఓకే. రైట్. సో మొత్తానికైతే ఇక్కడ చూస్తున్నాం కుమార్ అని చెప్పేసి
విజయవాడ నుంచి ఒక ఆయన కాల్ చేశారు. తన మనవరాలకు సంబంధించి 7 మొమెంట్ అదే ₹1,00,000 పైననే బిల్లు వేశారు అన్నది తను చెప్పే ప్రయత్నం చేసినట్టున్నారు. మనము ఎక్కువ మంది కాల్స్ తీసుకోవాలని చెప్పి దాన్ని కొన్ని మధ్యలోనే దాన్ని కట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అంటే అవసరం ఉన్నా లేకపోయినా ఎవరు వెళ్ళినా సరే వేలాది రూపాయల టెస్టు రాస్తారు అన్నది ఇక్కడ అర్థమైపోయింది. 1,20,00,000 ఖర్చు అయిందంటే 1,20,00,000 ఖర్చు అవుతుందా అని కూడా కొంతమంది ప్రశ్నలు అడుగుతున్నారు. దాన్ని కూడా ఒకసారి మాట్లాడదాం. మరొకసారి వెంకన్న గారు, సో అంటే శ్రీశాంత్కి సంబంధించి చూసినప్పుడు 1,20,00,000 ఎందుకు ఖర్చు అయిందని చాలా మందిలో ఉంది. సరే పక్కన పెడితే ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి చెప్పినా వీళ్ళకి చెప్పినా ఎవరికైనా సరే ఏంటంటే బతికిస్తామని ఒక ఆశ కల్పించడము, బతకాలి అంటే ఈ టెస్టు చేయాలనే ఒక ఆలోచన విధానంలోకి పేషెంట్లను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. శ్రీశాంత్ విషయంలో ఏం జరిగింది? అదే సార్, ఇప్పుడు అలా జరిగినప్పుడు ఇతను అప్పుల పాలైపోయి ఆ ₹1,20,00,000 కట్టడం జరిగింది అని ఈయన చెప్పినప్పుడు ఇది నిజమా కాదా అని నేను హాస్పిటల్కి వెళ్ళినాను మా సంఘ నాయకునిగా. వెళ్ళిన తర్వాత ఈ మోహన్ నాయక్ యొక్క బిల్లులని నేను పరిశీలన చేయడం జరిగింది. చేసినప్పుడు ఆ బిల్స్ అన్నీ కూడా ఒక 80 లక్షలకు ఉన్నాయి. తర్వాత నేను ఆ డాక్టర్ యాజమాన్యాన్ని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే లేదండి ఇది 80 లక్షలు కాదు, కేవలం 49 లక్షలు మాత్రమే అయినాయి అని వారు చెప్పడం జరిగింది. సరే ఏది ఏమైనా 49 లక్షలు, 50 లక్షలు, 80 లక్షలు అంటే ఒక సామాన్యమైన నిరుపేద గిరిజన కుటుంబం లక్షలలో ఇవాళ కార్పొరేట్ వైద్యాన్ని అందుకోవాలని అంటే చాలా ఇది శోచనీయమైనటువంటి వ్యవహారం. దీని గురించి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి గిరిజన సమాజం తరపున నేను హంబల్ రిక్వెస్ట్ చేస్తున్నా. జరిగిన దాని మీద ఏదైతే కార్పొరేట్ వ్యవస్థ ఉందో హాస్పిటల్స్, ఇది మన రెయిన్బో హాస్పిటల్ కావచ్చు, ఇంకా వేరే ఏమైనా హాస్పిటల్స్ కావచ్చు, ఏది అయినా సరే ఇటువంటి కార్పొరేట్ ఎవరైతే అన్యాయం చేస్తున్నారో ప్రజల పట్ల వాళ్ళ పట్ల మీరు సరైన న్యాయ విచారణకు ఆదేశించి అటువంటి హాస్పిటల్స్ మీద మీరు సరైన చర్యలు తీసుకుంటూనే ఈ గిరిజనుడు 1,20,00,000 అన్ని టోటల్గా కొలాప్స్ అయిపోయినటువంటి కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్లో మీరు ఆ కుటుంబానికి ఆదుకోవాలని చెప్పేసి నేను 2 చేతులు జోడించి నేను ముఖ్యమంత్రి గారికి అపీల్ చేస్తా ఉన్నా గిరిజన సమాజం తరఫున. రైట్. అయితే ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది డబ్బులు అన్నదే మాత్రం అక్కడ ప్రధాన ప్రాతిపదికగా మొత్తం చికిత్స నడిపారు అన్నది. అయితే ఇక్కడ కొద్ది ఇన్ఫర్మేషన్ కూడా నేను ప్రేక్షకులకు ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే రెయిన్బో హాస్పిటల్ సంబంధించిన పిఆర్ అంటే చాలా సంబంధించిన ఒక ప్రతినిధి నాతో రాత్రి మాట్లాడారు. ఎందుకంటే ఎప్పుడైతే మనం బీఆర్కే నుంచి ఈ వార్తలు టెలికాస్ట్ చేస్తున్న క్రమంలో తను ఫోన్ చేసి మీరు ఒక వర్షన్ మాత్రమే తీసుకున్నారు, 2వ వర్షన్ తీసుకోకుండా మీరు ఎలా టెలికాస్ట్ చేస్తారు అనే విధంగా అడిగే ప్రయత్నం చేశారు. బట్ అది తనకు కూడా తెలుసు. ఎందుకంటే ఈ ఇష్యూని మేము ప్రజల ముందు తీసుకురావడం కన్నా ముందే నేను అదే వ్యక్తికి అదే ప్రతినిధికి కాల్ చేసి ఇలా మీ మీద ఆరోపణలు వస్తున్నాయి, మీరు దాని గురించి ఏమైనా మాట్లాడతారంటే మీరు ఆల్రెడీ లైవ్ పెట్టేసిన తర్వాత ఇంకా నన్ను అడగడం ఏంటని చెప్పి ఫోన్ కట్ చేశారు. కానీ బీఆర్కే న్యూస్ ఎప్పుడు జర్నలిజం ఎథిక్స్ని ఫాలో అవుతుంది కాబట్టి ఆ జర్నలిజం ఎథిక్స్ని ఫాలో అయ్యే క్రమంలోనే మేము ఆయన్ని మాట్లాడడం జరిగింది. ఆయన వర్షన్ ఏమని చెప్పారు, ఆయన వర్షన్ ఇస్తాన్నారు. బట్ ఇప్పటిదాకా అయితే వాళ్ళ వర్షన్ నాకు ఇప్పటిదాకా అందలేదు. వాళ్ళు రిజైండర్ ఇస్తామన్నారు, రిజైండర్ అయితే నేను ఇప్పటివరకు నాకు అందలేదు. అయితే ఈ సందర్భంలో ఏదైతే ఇప్పటిదాకా జరుగుతూ వచ్చిందో ఆ జరుగుతున్న దాన్ని మనం లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఏదైతే లైవ్ టెలికాస్ట్ ఉందో లైవ్ టెలికాస్ట్లో చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కొని వచ్చాయి. ఎందుకంటే చాలా మందికి అనిపిస్తుంటుంది, ఎందుకంటే రెయిన్బో హాస్పిటల్ అనగానే ఏదో 1-2 కేసెస్ జరుగుంటాయి, అయినా సరే వాటిని మనం ఇంతగా సర్క్యులేట్ చేయాల్సిన అవసరం ఉందా అనే విధంగా కూడా కొద్దిమంది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరికీ ఏంటంటే సమాధానం చెప్పాలి అంటే మనకి ఏదైతే లైవ్లో కమెంట్స్ చేశారు చాలామంది, ఆ కమెంట్స్ చదివి వినిపించాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే రెయిన్బో హాస్పిటలే కాదు, చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. డబ్బుల పేరుతో రోగుల ప్రాణాలను హరించడం కన్నా ముందు వాళ్ళ ఆస్తులని వాళ్ళకున్న అంటే వెల్త్ని హెల్త్ ఇస్తామని చెప్పి వాళ్ళు వెల్త్ని కాజేస్తారని మనకు తెలుసు. ఎందుకంటే ఒక పర్సన్ కేశవ దుబా అనే ఒక పర్సన్ మన లైవ్లో మెసేజ్ చేశారు. ఆయన ప్రకారం ఏంటంటే రెయిన్బో నుంచి కాపాడండి, ఎందుకంటే ఫీవర్ అని వస్తే ₹1,00,000, డెలివరీ అని వస్తే 5 లక్షలు అక్కడ కలెక్ట్ చేస్తారంటూ ఆయన చేశాడు. అక్కడ చూసిన అవినీతి కబ్జాలు దోపిడీ ఎక్కడ చూసినా సరే అని చెప్పానన్నారు. అదే కాకుండా వరెస్ట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి ఒక వ్యక్తి మాట్లాడితే వరెస్ట్ స్టాఫ్ అండ్ డాక్టర్స్ అని చెప్పి ఇక్కడ ఇంకొక కమెంట్ వినిపిస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే ఇంతకుముందు మనకు ఫిరోజ్ గారు ఇంతకుముందు మనకు చెప్పారు చాలా క్లియర్గా, డాక్టర్ని పట్టుకోవాలంటే 20 నిమిషాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు మనం పిలిచిన తర్వాత 20 నిమిషాల తర్వాత కూడా వాళ్ళు రాలేదు. అలాంటి సిచ్యువేషన్లో మేము మా బాబుని అక్కడ పెట్టాల్సిన పరిస్థితి, ఐసీయూలో పెట్టిన తర్వాత కూడా అక్కడ ఏసీలు పనిచేయక ఉక్కపోత పోసిన పరిస్థితి మేము చూసామని చెప్పారు. మరొకసారి ఫిరోజ్ గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. ఫిరోజ్ గారు,
అంతా డ్యూటీ డాక్టర్స్, వాడు జూనియర్ డాక్టర్ ఉంటాడు, వానికి ఐడియా ఉండదు ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు. మెయిన్ థింగ్ దే డోంట్ అలౌ ఈవెన్ మదర్ టు బి అట్ ద కిడ్స్ ప్లేస్. ఓకే. మేము లిటరల్లీ చూసింది ఏంటంటే 6 months 1 year బేబీస్ కి కూడా పైప్స్ అన్ని పెట్టేసి మదర్స్ ని కూడా లోపల రానియకుండా వాళ్ళు లోపల ఏం చేస్తున్నారు అనేది ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తున్నారు. ఏమన్నంటే మా రూల్స్ 4 సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, లోపల ఫోన్ ఇయ్యరు. ఇంకా బాబు పిల్లవాళ్ళు అల్లాడి ఏడుస్తుంటే అప్పుడు